అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అంటూ సుమారు 33 పేజీల నివేదికను విడుదల చేశారు. ఈ నివేదిక ప్రపంచ రాజకీయాల్లో సూపర్ పవర్ అయిన అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి తనకు పోటీగా మారిన రష్యా, చైనా, ఇండియాలను ఎలా అడ్డుకోవాలి, అలాగే ఇండియాను ఎలా చైనాకు వ్యతిరేకంగా వాడుకోవాలో చెబుతోంది. ఇండియా దృష్టితో అమెరికా విడుదల చేసిన ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ డాక్యుమెంట్ పై ఇన్ డెప్త్ అనాలిసిస్ అందించడానికి అంతర్జాతీయ అలాగే జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. అమెరికా రిలీజ్ చేసిన ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ డాక్యుమెంట్ అసలు ఏం చెప్తోంది? ఎస్ అండి, అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా తను సంతకం చేస్తూ ఒక 33 పేజీల నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, జాతీయ భద్రతా వ్యూహం అనుకుంటూ ఒక పత్రాన్ని, ఒక డాక్యుమెంట్ని 33 పేజీలతో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా సంచలనం అండి. రెండోది ఏంటంటే, ఇది భారత దృష్టితో ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీని, ఈ జాతీయ భద్రతా వ్యూహాన్ని పరిశీలించాలంటే అది భారతదేశానికి చాలా చాలా పెద్ద షాక్ అండి. భారత అస్తిత్వాన్ని అది క్వశ్చన్ చేస్తుంది. భారత అస్తిత్వాన్ని, భారతదేశం సూపర్ పవర్ అవ్వాలనుకుంటే దాన్ని, భారతదేశం వికసిత భారత్ అవ్వాలనుకున్న దాన్ని ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనే ట్రంప్ పత్రం క్వశ్చన్ చేస్తుంది, మనల్ని ఛాలెంజ్ చేస్తుంది అని పూర్తిగా పత్రం అంతా పదాన్ని చదివిన తర్వాత నాకు అవగతమైన విషయం, ప్రతి పదాన్ని, ప్రతి వర్డ్, ఎవ్రీ సెంటెన్స్ని, దాని వెనకాలన్న నర్మగర్భమైన ఇంప్లైడ్ మీనింగ్ని అర్థం చేసుకున్నప్పుడు ఒక రకంగా షాక్ అనేది ఒకటి ఉద్భవించిందండి. అంత డేంజరస్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ రిపోర్ట్ ఏం చెబుతుంది అంటే, ప్రపంచంలో ఒక్కటి మనం ఫస్ట్ వాస్తవాన్ని గ్రహించాలి. డొనాల్డ్ ట్రంప్ మీద ఈరోజు భారతదేశం చాలా వ్యతిరేకంగా ఉంది, భారతీయులు వ్యతిరేకంగా ఉన్నారు. ఈవెన్ భారత ప్రధాని మోడీ గారు కూడా చాలా, ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా, ఆయన పట్టించుకోకుండా, ఆయన వెళ్ళిన మీటింగ్కి వెళ్ళిన, ఇప్పుడు కౌలాలంపూర్ ఆయన వెళ్తే మీటింగ్కి వెళ్తే మన భారత ప్రధాని వెళ్ళకపోవడం, ఆయన అవాయిడ్ చేయడం అన్నా చేస్తున్నాం. అంటే భారత ప్రధానే కాదు, భారత ప్రభుత్వమే కాదు, భారతీయులు కూడా వీఆర్ హేట్రేడ్ దిస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ముఖ్యంగా ట్రంప్ని. కానీ ఎందుకు జరుగుతుంది అనేది కూడా ఈ పత్రంలో ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఫస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. ఆ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇంపార్టెంట్ ఒక వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించాలి. అదేంటంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ప్రపంచంలో సూపర్ పవర్, డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో శక్తివంతమైన లీడర్ అనేది మనం వాస్తవాన్ని గ్రహించాలి. అది గ్రహించిన తర్వాత ఆయన తీసుకునే నిర్ణయాలు భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయి అంటే, ముఖ్యంగా ఒకటండి, ఈ 33 పేజీల నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ నేను ప్రతి పదానికి పదం చదివిన తర్వాత నాకు అవగతం అయింది ఏంటంటే, ఒక్క పదంలో మీకు చెప్తానండి. అది ఏంటంటే, అమెరికా భారత్ని ఎలా చూస్తుందంటే, అమెరికా భారత్ని ఒక్క పదంలో చెప్తానండి. అమెరికా భారతదేశాన్ని చైనాకి ఎగినెస్ట్గా వాడుకొని క్రష్ చేయడం, భారతదేశాన్ని వాడుకొని కావలసిన విధంగా వాడుకోవడం, తర్వాత నాశనం చేయడం. ఇదే అమెరికా యొక్క ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనే ఆ పత్రంలో, డాక్యుమెంట్లో ఉన్న సారం. భారత ప్రస్తావన ఎప్పుడు వచ్చినా మనం చాలా కూలంకషంగా చర్చిద్దాం. ఇదేంటంటే, భారతదేశానికి అంటే అమెరికాని ఛాలెంజ్ చేస్తున్న, అమెరికాతో సమానంగా ఎదిగిపోయిన, అమెరికాని భవిష్యత్తులో దాటబోతున్న చైనాని నాశనం చేయడానికి ఈ అమెరికా యొక్క వ్యూహం పన్నింది. ఆ వ్యూహంలో భాగంగా చైనాను అడ్డుకోవడానికి భారతదేశాన్ని వాడుకున్న తర్వాత మళ్ళీ భారతదేశం కూడా అమెరికా కంటే పెద్దదైపోతుంది కదా, ఎందుకంటే ఎదిగిపోతుంది కదా, దీన్ని కూడా నాశనం చేయాలి. అదనమాట, భారత్ని వాడుకొని, కావాల్సిన విధంగా వాడుకొని దాని తర్వాత నాశనం చేయడం. ఇదే ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో ఉన్న దారుణమైన ఒక భావన, దాని ఇంప్లైడ్ మీనింగ్, దాని వెనకాల ఉన్న అంతరార్థం. మరి దీన్ని మోడీ గారు, జయశంకర్ గారు వీళ్ళందరూ అర్థం చేసుకున్నారా లేదా అనేది మనం పరిశీలించాలి. అర్థం చేసుకోకపోతే భారతదేశం చాలా విపత్కర పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. భారతదేశ స్ట్రాటజీలు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా భారతదేశ స్ట్రాటజీ ఎలా ఉంది, వ్యూహం ఎలా ఉంది, అమెరికాకి ఎగ్నెస్ట్గా ప్రపంచవ్యాప్తంగా వికసిత భారత్ కోసం ఎలా ఉంది చూడాలి. అసలు సరిపోకపోతే ఎలా ఉందో చర్చించుకోవాలి, చాలా లోతుగా ఉండాలి. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ పత్రానికి వస్తే, ఈ 33 పేజీల పత్రంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాను సంతకం చేస్తూ ఇంట్రడక్షన్లో ఒకటి చెప్పారు.
ఇప్పటి వరకే జో బైడెన్ ప్రభుత్వం, అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అవలంబించిన విదేశాంగ విధానంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇట్ ఫెల్ షార్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రాటజీ అంటూ ఆయన పదాన్ని ఉదహరించడం జరిగింది కూడా. దాన్ని బట్టి అమెరికా రియలిస్టిక్ రావాలి, అమెరికా ప్రయోగాత్మకంగా తన పవర్ని ఇంకా పెంచుకోవాలి, ఉన్నదాన్ని రక్షించుకోవాలి అని చెబుతూనే ఆయన ఒకటే చెప్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడమే అమెరికా యొక్క ఫారిన్ పాలసీ ముఖ్య ఉద్దేశం అని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. అంతేకాని ప్రపంచంలో సూపర్ పవర్ కాబట్టి ప్రపంచం బాగుంటే నేను బాగుంటాను అని చెప్పలే. అమెరికా సూపర్ పవర్ ఉండాలి అన్ని ఫీల్డ్లో. ఆయన ఒకటే చెప్తున్నారు, ఆయన క్లియర్గా చెప్పేస్తున్నారు, ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ యొక్క మెయిన్ ఏమంటే టు ప్రొటెక్ట్ ది సుప్రీం వైటల్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంతే. దీనికోసం ఎవరైనా అమెరికా దాటుతుంటే చాలా ఈజీగా పదాలు కూడా ఉన్నాయండి. అమెరికాని ఎవరైనా దాటాలనుకుంటే వాళ్ళని అని చేయాలి. అది ప్రాంతీయ పవర్లైనా, ప్రాంతీయ శక్తివంతమైన దేశాలైనా, అందులో ఇండియా ఉంటుంది, లేదా మనల్ని ఎట్టుకుంటున్న రష్యా, చైనాలైనా, EU అయినా, ఎవరు EU దేశాలైనా, యూరోపియన్ ఖండాన్నైనా ఎవరినైనా అణిచేయడమే. తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే 5 ప్రాంతాలు చెప్పారు. 5 ప్రాంతాలు ఏంటంటే 5 ఖండాల కింద ఆసియాలో ఒక విషయాన్ని చర్చించారు కూలంకషంగా, యూరోప్ కోసం మాట్లాడారు, ఆఫ్రికా కోసం మాట్లాడారు, వెస్టర్న్ హెమిస్ఫియర్ ఇప్పుడు అమెరికా, దక్షిణ అమెరికా, సౌత్ అమెరికాల కోసం మాట్లాడారు, ఆఫ్రికా కోసం. ఈ 5 విషయాల కోసం వాళ్ళు మాట్లాడారనమాట. ఈ 5 మిడిల్ ఈస్ట్ 5వది. ఈ మిడిల్ ఈస్ట్ అంటే పశ్చిమాసియాలో ఈ ప్రాంతాలకి ఎలా ఉండాలని సెక్యూరిటీ చాలా కూలంకషంగా అందులో చర్చించడం జరిగింది. బ్యూటీ ఆఫ్ దిస్ డాక్యుమెంట్ ఏంటంటే ఇటు చైనా, రష్యా లాగే సీక్రెట్గా ఉండదు, అది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఆ డాక్యుమెంట్లు బయటకు వస్తాయి. కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం అమెరికా యొక్క ఏమనుకుంటుందో, దాని అంతర్యం, దాని మనస్తత్వం ఏంటో మనకు అర్థమైపోతుంది. అది బ్యూటీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే అమెరికా తన ప్రయోజనాలు రక్షించుకోవడానికి క్లియర్గా అమెరికా ఏం కోరుకుంటుంది, వాట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాంట్స్ అనేది క్లియర్గా చర్చించడం జరిగింది. తర్వాత దీన్ని అంటే అమెరికా ఏం కోరుకుంటుందో చర్చించిన తర్వాత అమెరికా ప్రపంచం నుంచి ఏం కోరుకుంటుంది, ప్రపంచానికి ఏమి ఇవ్వాలనుకుంటుంది డిస్కస్ చేశారు. తర్వాత అమెరికా సుప్రీం ఇంట్రెస్ట్, అమెరికా యొక్క అత్యున్నత లక్ష్యాన్ని సిద్ధింపజేసుకోవడానికి దాని యొక్క ఏంటి అంటే మీన్స్ అండ్ ఎండ్స్ అంటూ డిస్కషన్ జరిగిందండి. మీన్స్ ఏంటి, దాన్ని అమెరికా సుప్రీం ప్రయోజనాలు రక్షించుకోవాలి అంటే దాని యొక్క సాధనాలు ఏంటి, మీన్స్ ఏంటి, లక్ష్యాలను సిద్ధించుకోవాలంటే ఏం చేయాలి, మీన్స్ ఎండ్స్ ప్రయోగాత్మకంగా ఉండాలని ఆయన చెప్తున్నారు. ఆయన ఈ నివేదికలో ఆయన సారాంశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది మిలిటరీ పరంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా సాఫ్ట్ పవరు, తర్వాత టెక్నాలజికల్గా, తర్వాత న్యూక్లియర్ పవర్లో, స్పేస్లో, తర్వాత కటింగ్ ఎడ్జ్ భవిష్యత్తు ఎమర్జింగ్ టెక్నాలజీల్లో ఇంకా ఏ దేశము కూడా అమెరికా దగ్గర ఉండకూడదు. ఆ విధంగా అమెరికా మెయింటైన్ చేయాలి, ఇంకా భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని చెప్తున్నారు. తర్వాత డాక్ట్రిన్, సెక్యూరిటీ డాక్ట్రిన్లో న్యూక్లియర్ ఇంకా పెంచుకోవాలని, గోల్డెన్ డ్రోమ్ ఈయన కోసం చెప్తున్నారు, ఇంకా న్యూక్లియర్ ఆయుధాలు పెంపొందించుకోవాలన్నట్టు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 700 అమెరికా స్థావరాలను రక్షించుకోవడానికి ఎంతకైనా దిగాలని చెప్తున్నారు. $1 ట్రిలియన్ అండి. ఇప్పుడు అమెరికా డిఫెన్స్ బడ్జెట్ $1 ట్రిలియన్ ఉంటుంది. అంటే $1,000 బిలియన్ గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన టాప్ 10 కంట్రీస్ కంటే అమెరికాదే ఎక్కువ, అంత డిఫెన్స్ బడ్జెట్ ఉంటుంది. దాన్ని రక్షించుకోవాలి, అన్ని ప్రాంతాల్లో అమెరికా పవర్ ఉండాలి, ఎవ్వరు ఎదగకూడదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తున్నారు ఆయన. ఈ విధంగా యుఎస్ నేషనల్ సెక్యూరిటీ రిపోర్ట్ అనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎనర్జీ ప్రొడక్షన్ అని వీటన్నిటిలో చెప్పడం జరిగింది. అంటే ఈ రిపోర్టు సారాంశం ఏంటంటే ఇండియాని వాడుకొని తర్వాత ఇండియాని క్రష్ చేయడం, ఇండియాని నాశనం చేయడం. కాబట్టి అమెరికా ఇండియా ఎలా ఉంటుందో మనం ఇంకా చర్చిద్దాం. ఎంజీరావు గారు, ఇండియాకు సంబంధించి ఈ ట్రంప్ ప్రభుత్వం రిలీజ్ చేసిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఏం చెప్తోంది? అసలు చాలా మందికి ఉన్న అనుమానం అమెరికా భారత్ను ఏ రకంగా చూస్తుంది అని చెప్పేసి, ఫ్రెండ్లా చూస్తుందా, లేకపోతే ఎనిమిలా చూస్తుందా, లేకపోతే కాంపిటేటర్లా చూస్తుందా అని చెప్పేసి ఏంటి? ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అమెరికా జాతీయ భద్రతా వ్యూహం అనే 33 పేజీల రిపోర్ట్లో భారతదేశ ప్రస్తావన బాగా వచ్చింది. చాలా ఎక్కువ సార్లు, పాకిస్తాన్ కంటే ఎక్కువ సార్లు వచ్చింది. చాలా నేను న్యూస్ పేపర్లో చూశానండి, చాలా నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్స్లో, ఇంగ్లీష్ మీడియాలో, తెలుగు మీడియాలో నేను చూస్తున్నా గత 2 రోజుల నుంచి. అందరూ ఏమనుకుంటున్నారు, భారత ప్రస్తావన పాకిస్తాన్ కంటే ఎక్కువ సార్లు వచ్చిందని చెప్పుకోవడమే. ఏంటి, వాట్ పాకిస్తాన్, వాట్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ ది పాకిస్తాన్?
వై షుడ్ వీ కంపేర్ విత్ ద స్మాల్ అండ్ బ్లడీ పాకిస్తాన్, ఏ ఫెయిల్డ్ స్టేట్? అసలు పాకిస్తాన్తో మన కంపారిజన్ ఏంటి అని చూసుకోవాలి. తర్వాత చైనా ప్రస్తావన 100 సార్లు వచ్చింది, మరి దాన్ని ఎవరో మాట్లాడడంలే. యాక్చువల్గా ఈ రిపోర్ట్ని భారతదేశానికి అమెరికా ఫ్రెండ్ అన్నట్టు చెప్తున్నారు. ఎంతటి దారుణమైన విషయం ఏంటంటే అసలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ డాక్యుమెంట్ ద్వారా భారతదేశాన్ని ఏ విధంగా చూస్తుందనే ఒక ఉద్దేశాన్ని కూడా ఆ రిపోర్టు చదివి కూడా రాయలేని పరిస్థితి మనకు ఉంటుంది. కానీ ఇలా అని అక్కడ అజిత్ దోవల్ గారు నేషనల్ థింక్ ట్యాంక్, ఫారెన్ పాలసీ థింక్ ట్యాంకర్ ఎంఈఏ వాళ్ళు చదువు ఉంటారనుకుంటున్నాను. జైశంకర్ గారు పూర్తిగా చదివే రీసెంట్గా రెస్పాండ్ అయ్యారు. నరేంద్ర మోడీ గారు దానికి తగ్గట్టే తీసుకుంటారనేది అనుకుంటున్నాం. కానీ థింక్ ట్యాంక్ ఈ రిపోర్ట్ని కూలంకషంగా చదవాలి. ఎస్పెషల్లీ మీడియా వర్గాలు ఈ రిపోర్ట్ని పూర్తిగా చదివిన తర్వాతే దీని మీద కామెంట్ చేయాలి. అంతేకాని యుఎస్ ట్రంప్ మనల్ని ఫ్రెండ్లుగా కోరుకుంటున్నాడు, మనకి చాలా మంచి జరుగుతుంది అన్నట్టు ఉంది. అది చాలా తప్పు. ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని భారతదేశాన్ని అమెరికా ఏ విధంగా చూస్తుంది అని ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఒకటే చెప్తానండి. భారతదేశాన్ని చైనాకి ఎగినెస్ట్గా వాడుకొని అమెరికాకి కావలసిన విధంగా వాడుకొని, చాలా జాగ్రత్తగా గ్రహించండి పదాలు. ఆ రిపోర్టు భారత్ కోసం ఎలా చెప్తుందంటే అమెరికా భారత్ని ఎలా చూస్తుంది అంటే అమెరికా అవసరాలకి, చైనాకి ఎగినెస్ట్గా అమెరికా అవసరాలకి భారత్ను ఉపయోగించుకుని తర్వాత భారత్ని నాశనం చేయడం, అంతే ఈ రిపోర్టు సారం. అంతే. అంటే భారత్ని ఫ్రెండ్లీగా చూస్తుందా లేకపోతే శత్రువుగా చూస్తుంది అంటే, లేకపోతే కాంపిటేటర్గా శత్రువుగా చూడడం అంటే ఒకటే. ఈ రిపోర్టు భారత్ని శత్రువుగా చూస్తుందండి. ఈ ఒక్క దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మనం చాలా తప్పు చేస్తున్నాం. ఓకే, ఈ రిపోర్టు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ రిపోర్టు భారత్ని శత్రువుగా చూస్తుంది. ఎవిడెన్స్ ఈ రిపోర్ట్లో ప్రతి పదాన్ని నేను కూలంకషంగా అర్థం చేసుకుని ఎనాలిసిస్ చేసి నేను చెప్తున్నానండి. 33 పేజీలు ప్రతి పదాన్ని ప్రతి వాక్యాన్ని ప్రతి పారాగ్రాఫ్ని దాని వెనకాల ఉన్న అంతరార్థాన్ని మొత్తం ఇప్పుడు ట్రంప్ పాలసీని ఇండియా స్ట్రాటజీని అన్నిటినీ చూసి వాస్తవాలు ఇప్పుడు ఆన్ ది ఫీల్డ్ ఈ ప్రపంచ రాజకీయాలు ద డైనమిక్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ రిలేషన్ ఎలా సాగుతున్నాయి, అసలు అమెరికా ఈ పత్రం ఏంటి, భవిష్యత్తు రిలేషన్స్ ఎలా ఉన్నాయని ఆకలింపు చేసుకుని నేను మాట్లాడుతున్నా. ఈ పత్రం ఇండియాని ఎక్కడ ప్రస్తావించింది అంటే ఏ విధంగా చూస్తుందంటే శత్రువుగా చూస్తుందండి. దానికి ఎవిడెన్స్ ఈ పత్రంలో నేను చెప్తానండి. మొట్టమొదటిగా ఎక్కడ ఎక్కువగా ఈ మాట్లాడింది అంటే ఆసియా ఖండానికి వచ్చినప్పుడు చైనాని అడ్డుకోవడానికి అమెరికా ఏం చేయాలో ఈ పత్రంలో చర్చించబడింది. వాళ్ళు ఏమంటున్నారు, కమ్యూనిస్టు చైనా అమెరికాను ఉపయోగించుకుని గ్లోబలైజేషన్ ఉపయోగించుకుని చైనా అమెరికా స్థాయికి వచ్చేసింది జీడిపి పరంగా వీటి పరంగా, కాబట్టి ట్రేడ్ పరంగా అందరికి అప్పులు ఇస్తుంది, కాబట్టి చైనాని అణచాలంటే క్వాడ్ కావాలి, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డిస్కషన్ ఫామ్ అని ఒకటి పెట్టుకున్నాం, అది కావాలి. అందులో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్లతో మనం సహకరించుకుని చైనాని అడ్డుకోవాలి ఇండో పసిఫిక్ రీజన్లో. అక్కడ అంటే ఇండియాని చైనాకి ఎగినెస్ట్గా వాడుకోవడం చిత్రీకరించింది, అంతేకాని ఫ్రెండ్లీగా చూడలే. అందుకే మనం ఒక పార్ట్నర్షిప్, ట్రీటీస్, అలయన్సెస్ ఇండియాతో చేసుకున్నాం. ఇండియాతో ట్రేడ్ అభివృద్ధి చేసుకోవాలన్న మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇండియాతో ట్రేడ్ కమర్షియల్ ఇంట్రెస్ట్లు పెంచుకోవాలని అందులో చెప్తే ఇండియా మాకు చాలా కావాలి, ఇండియాతో మేము పెంచుకుంటామని చెప్పలే. అది కమర్షియల్ రిలేషన్స్ పెంచుకోవాలంటే చైనాని తగ్గించుకోవాలి, చైనాని ఆధారపడడం తగ్గించుకుని ఇండియాని పెంచుకోవడమే, అంతేకాని ఇండియా అంటే ఇష్టమని ఆ రిపోర్ట్లో లేదు. గుర్తుపెట్టుకోవాలంటే అవసరం కోసం ఇండియాని చైనాకి ఎగ్నిస్ట్గా వాడుకొని ప్రపంచంలో వాడుకొని తర్వాత వదిలేయడం అంతే. తర్వాత ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఇంకో చోట వచ్చిందండి. ఇన్నోవేటివ్ టెక్నాలజీలో, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ప్రపంచంలో ఏ దేశం కూడా అమెరికా ముందు ఉండకూడదు. చైనా అయినా, ఇండియా అయినా, యూరోప్ అయినా ఎవరైనా అందులో ప్రస్తావించింది. ఇప్పుడు మరి ఇది ఇండియాకి డేంజరే కదా. ఇండియాకి ఏం చెప్తుంది, ఇండియాలో ఉన్న మైగ్రేషన్లో టాప్ మోస్ట్ని సత్యనాది అందరూ వాడుకొని కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీలో ఉండి ఇంకొకటి ఎవడు అవ్వకూడదు. అందుకని ఇండియాలో కంపెనీలు యాపిల్ ఇలాంటి వాళ్ళని పెట్టనివ్వడాల. ఈ డీఇండస్ట్రియలైజ్ అనేది ఈ రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి. అమెరికాను టారిఫ్ స్టంపులు విధించాడు, మనకు శత్రువుగానే చూస్తున్నాడు కదా, అర్థమైపోయింది. రెండోది ఏంటంటే మైగ్రేషన్, అమెరికాకి మైగ్రేషన్ అడ్డుకుంటామని పూర్తిగా చెప్పేస్తున్నాడు. రీఇండస్ట్రియలైజేషన్, ఇన్వెస్ట్మెంట్ బయటికి వెళ్ళకూడదు, అమెరికా అవసరమైతే గ్లోబలైజేషన్ పక్కన పెడతాం, పాత వాళ్ళు తప్పు చేశారు జో బైడెన్, నేను ఒప్పుకొని అవసరమైతే గ్లోబలైజేషన్ తీసేస్తాను అన్నట్టు అందులో మాట్లాడారు. గ్లోబలైజేషన్ ఇప్పుడు ఈ చైనా ఎదగడానికి, ఇండియా లాంటి ఎదగడానికి ఉపయోగపడుతుంది, అమెరికాను అడ్డుకున్నాయి కాబట్టి ఒప్పుకోను. తర్వాత అంతర్జాతీయ సంస్థలు నిర్వీర్యం చేస్తానంటున్నాడు ఆయన. అంటే యుఎన్ఓ లాంటి సిస్టమ్ని నిర్వీర్యం చేస్తాను, ఎందుకంటే అందులో ఒక సంస్థ యాంటీ అమెరికాగా పట్టుబడింది, చైనాకు ఉపయోగపడింది కాబట్టి దాన్ని ఉపయోగించను అని చెప్తున్నాడు. అంటే అంతర్జాతీయ చట్టాలను పక్కన పెడితే మనకు ప్రమాదం.
అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చాలా పెద్ద ప్రస్తావన ఏంటంటే సాఫ్ట్ పవర్లో అమెరికా ఈజ్ అ మ్యాచ్లెస్ అని చెప్తున్నాడు ఆయన, అన్రైవల్డ్ అని చెప్తున్నాడు పదాలు. అంటే సాఫ్ట్ పవర్ అంటే ఏంటండి, ఈ యొక్క అమెరికా యొక్క ఫుడ్ కంపెనీలు, సాఫ్ట్ కంపెనీలు, అమెరికా కల్చర్లకు సంబంధించిన మ్యూజిక్లని వెస్టర్నైజేషన్ అని పిలుస్తాం మనం, వెస్టర్నైజేషన్ అనమాట. ఈ ఇంటర్నెట్ అనేది, ఈ సోషల్ మీడియా ఆర్గనైజేషన్ లైక్ వాట్సాప్, ఈ ఫేస్బుక్లు, ఇవి సాఫ్ట్ పవర్. మన కల్చర్ని ఇంపోజ్ చేస్తున్నాం ప్రపంచం మీద, ఇంగ్లీష్ భాషలు అన్నిటిలో, ఇందులో తిరుగులేదు అంటున్నాడు. మరి ఇది ఇండియా సొంతమైన వాట్సాప్ గ్రూపులు లాంటివి ఏవైనా పెడితే వాళ్ళు అడ్డుకుంటారు. ఆ సాఫ్ట్ పవరే ప్రపంచంలో ఉంటుంది. కాబట్టి ఇండియా సొంతంగా ఎదగడానికి చేసే ప్రతి చర్యలను అమెరికా అడ్డుకుంటుందని అక్కడ శత్రువుగా ప్రకటించడం లాంటిది అయింది. తర్వాత అమెరికా కంటే ఏ పవరో, అది ప్రాంతీయ దేశమైనా ప్రపంచ స్థాయి దేశమైనా ఏదైనా అమెరికాని దాటకుండా నేను అడ్డుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అందులో అమెరికా పవరే శాశ్వతంగా ఉండాలి, ఇటు ఎటర్నల్ పవర్ అవ్వాలి, శాశ్వతంగా ఉండాలి, దాన్ని సస్టైన్ అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి ఏం చేయాలో చిత్రీకరించిందే వ్యూహాత్మక పత్రం ఇది, జాతీయ భద్రతా వ్యూహం. అంటే ఇండియా హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఉందండి. ఇప్పుడు హయ్యెస్ట్ గ్రోత్ రేట్ ఉంది. 2047 నాటికి ప్రపంచంలో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది. అప్పుడు అమెరికాను కూడా కొట్టబోతున్నాం మనం. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నోమోరా, స్టాండర్డ్ అండ్ పూర్, OECD రిపోర్ట్లు, IMF రిపోర్ట్లు, IBR రిపోర్ట్లు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్లు, ఇవన్నీ ముక్త కంఠంతో, ఏకకంఠంతో చెప్తున్నాయి ఇండియా 2047 నాటికి అమెరికాను దాటిపోతుంది అని. మరి అమెరికాని దాటేవాడిని ఎవరినైనా నేను అడ్డుకుంటాను అన్నాడు. మరి ఇక్కడే అర్థమైపోయింది కదా, ఇండియా అడ్డుకోబోతుంది. కాబట్టి ఇండియాని తొక్కుతాను, అదే టారిఫ్స్లు. ఇండియాని తొక్కుతాను, అవసరమైతే చైనాని ఎగదోసి తొక్కుతాను, లేకపోతే పాకిస్తాన్ని ఎగదోసి ఇది ప్రాంతీయంగా సౌత్ ఏషియాలో కూడా ఇండియా డామినేషన్ లేకుండా చేస్తాను అంటే స్ట్రాటజీలో ఆల్రెడీ మనకు అర్థమవుతుంది. అసీం మున్నీర్కి అక్కడ రెడ్ కార్పెట్ వేయడం ఏంటి అంటే, పాకిస్తాన్ రెడ్ కార్పెట్ ఎందుకంటే ఇండియా ఎదగనివ్వకూడదు, సౌత్ ఏషియాలో కూడా రీజనల్ పవర్ని అవనివ్వకూడదు ఇండియా అని. అదే అమెరికా లక్ష్యం. ఇంక ఏషియాలో ఎలా అవనెత్తుంది, ప్రపంచ ఎవనికపై ఎలా అవనెత్తది అంటే ఇండియాని ఎలా చూస్తుందండి అమెరికా, శత్రువుగా చూస్తుంది. ఇక్కడ మనకు అవగతం అయిపోతుంది కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నరేంద్ర మోడీ గ్లోబల్ లీడర్ అయిపోతే ఆయన కుదరదు అనేది మనకు అవగతం అయిపోతుంది కదా. ఇండియాలో అసలు శాంతి సుస్థిరతలు ఉండకూడదు, ఎందుకంటే ఇండియా స్టేబుల్ డెమోక్రసీగా ఉండకూడదు, ఇండియాలో అస్థిరత్వం ఉండాలి, డీప్ స్టేట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అక్కడ బంగ్లాదేశ్లో ఎగదోసి షేక్ హసీనా భారత్ ఫేవరబుల్ గవర్నమెంట్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పడగొట్టేసింది. కాబట్టి సౌత్ ఏషియాలో భారత్కి వ్యతిరేకంగా అది పనిచేస్తుంది, చైనాని ఎగదోస్తుంది, అవసరమైతే పెట్టుతుంది. చైనాకి ఎగెనెస్ట్గా ఇండియాని తయారు చేస్తే చైనా ఆగిపోతుంది. ఇది క్వాడ్ పరమోద్దేశం. మరి ఇండియాని ఇప్పుడు చెప్పండి, ఇండియాని ఏ విధంగా చూస్తుంది, మిలిటరీ పరంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, టెక్నాలజికల్ పరంగా ఏ విధంగా చూసినా ఇండియా సొంత కాళ్ళ మీద నిలబడకూడదు, అమెరికాకి జూనియర్ పార్ట్నర్గా ఉండాలి, లేదంటే ఇండియాని తొక్కేస్తా. చైనాని ఆపడానికి ఇండియా మాకు ఉపయోగం, చైనా ట్రేడ్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ఇండియా ట్రేడ్ మాకు కావాలి, ఇండియా ఇన్వెస్ట్మెంట్ మాకు కావాలి, మా కంపెనీలు వ్యాపారం చేయడానికి కావాలి, సాఫ్ట్ పవర్ కంపెనీస్ ముఖ్యంగా. అంతేగాని ఇండియాతో మేము కమర్షియల్ రిలేషన్ కాదు ఏది పెట్టుకోం. అంతే స్వార్థపరంగా. అంటే ఇంత దారుణమైన రిపోర్ట్ ఏంటంటే, ప్రతి సంవత్సరం నవంబర్లో ఈ రిపోర్ట్ వస్తుందండి, ప్రతి సంవత్సరం ఈ రిపోర్ట్ ఉంటుంది. కానీ ఈ రిపోర్టు 9 months తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ 9 months పూర్తి చేసుకున్నాక వచ్చిన ఈ రిపోర్ట్లో అమెరికాకు మాకు ఏం కావాలో డిస్కషన్గా వాళ్ళు స్వార్థపూరితంగా చెప్పేశారన్నమాట. ఇప్పుడు ఇంకా ఎక్కువ మనస్తత్వం బయటపడింది. ఇది భారత్కి వార్నింగ్ అండి, ఇట్స్ అ డెడ్లీ వార్నింగ్. ఇండియా యొక్క అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసే విధంగా నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఉంది. మరి ఇప్పుడు ఏమనుకోవాలో అర్థమవుతుందంటే, ఇండియాని వాడుకున్న తర్వాత క్రష్ చేయడం, ఎందుకంటే అమెరికా కంటే ఇది మించిపోబోతుంది. కాబట్టి ఇండియా అమెరికాని శత్రువుగానే చూడాలండి. మీ విశ్లేషణ ప్రకారం ఎంజీ రావు గారు, అలాగే ఈ పత్రం సారాంశం అమెరికా దురుద్దేశం భారత్ని టార్గెట్ చేయడం. సో అమెరికా భారత్ని అయితే శత్రువులా చూస్తోంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇటువంటి సమయంలో మోదీ ప్రభుత్వం ఏం చేయాలి? మోదీ ప్రభుత్వం మేల్కొని తన భద్రత కోసం, అలాగే సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడం కోసం ఆల్రెడీ యాక్షన్ మొదలుపెట్టిందా? ఇంకా ఏం చేయాలి అమెరికా కుట్రను ఎదుర్కోవాలంటే? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఇట్స్ న్యాచురల్ కరోలరీ క్వశ్చన్. అంటే తర్వాత ఏది అడగాలో అది బ్యూటిఫుల్ క్వశ్చన్. అసలు యుఎస్ రిపోర్ట్ ఇప్పుడు ఇండియాని ఎలా చూస్తుందంటే, వాడుకొని చైనాకి ఎగెనెస్ట్గా వాడుకొని, తన అవసరాలకు వాడుకొని తర్వాత క్రష్ చేయడం ఇక్కడ బహిరంగ పడిపోయింది. మరి మోడీ గవర్నమెంట్ దీన్ని గ్రహించిందా, పసిగట్టిందా అంటే పసిగట్టింది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ దీన్ని పసిగట్టింది. భారత ప్రభుత్వం
పసిగట్టే చాలా చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యలు నేను చెప్తాను. మరి ఈ చర్యలు సరిపోతాయా, ఇంకా తీసుకోవాలనేది కూడా నేను చర్చిస్తానండి. ఇప్పుడు ఈ మోడీ గవర్నమెంట్ ఏంటంటే ఈ ట్రంప్ యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అవగతం చేసేసుకుంది. అందుకని యుఎస్తో ఒక పక్కన చర్చలు జరుపుతూనే, యుఎస్తో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూనే, అవసరమైతే అడ్డం తిరుగుతూనే, ముఖ్యంగా టారిఫ్ల విషయంలో, ఈ పాకిస్తాన్ విషయంలో, ఆపరేషన్ సింధూర్ విషయంలో యుఎస్ పాలసీని మనం ఒప్పుకోలేదు. దాని యొక్క మనస్తత్వాన్ని మనం ఒప్పుకోకుండా నరేంద్ర మోడీ గారు వేరే కుంపట పెట్టుకున్నట్టు ఆపరేషన్ సింధూర్లో పాక్ గొడవ నువ్వు అసలు మీడియేటర్గా లేవని పక్కకు తోసేసాం. ఆయనకు నోబెల్ ప్రైజ్ అదంతా మనం మాట్లాడలే. ట్రంప్ వ్యక్తిత్వాన్ని అంతా డైరెక్ట్గా బహిరంగంగా వ్యతిరేకించకుండానే మన యొక్క పాలసీలు మనం అమలు జరుపుకుంటున్నాం, మన అస్తిత్వాన్ని చూసుకుంటూ. అదే సమయంలో యుఎస్తో మీరు మాకు శత్రువు అని ప్రకటించాలన్న ఇండియా చాలా జాగ్రత్తగా అమెరికాని అలా పెడుతూనే అమెరికా కంటే ఎక్కువగా ఒకటి చెప్తుందండి. అమెరికా ఈ రిపోర్ట్లో ఏం చెప్తుంది, అమెరికాకి ఇండియాకి డిఫరెన్స్ ఏంటంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఏమంటుందంటే, ఈ ప్రపంచంలో అన్ని ఖండాల్లో ఓన్లీ యూనిపోలార్ వరల్డ్ ఉండాలి, ఏకధ్రువ ప్రపంచమే ఉండాలి, అదే అమెరికాయే పవర్ అయి ఉండాలి. అన్ని ఫీల్డ్లో సోషియో ఎకనామిక్ పొలిటికల్ సాఫ్ట్ పవర్ అన్ని విషయాల్లో అమెరికాయే పవరు, సింగిల్ మోస్ట్ పవర్ అవ్వాలి అని చెప్తున్నాడు. ఆ రిపోర్ట్లో మొట్టమొదటి పేజీలోనే ట్రంప్ తన ఇంట్రడక్షన్లోనే చెప్తున్నారు. ఆయన రిచర్, మోర్ రిచ్, మోర్ ఫ్రీయర్, ఓకే, మోర్ స్ట్రాంగర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికా గ్రేట్ అగైనే ఉండాలి. దీన్ని సస్టైన్ చేయడానికి, దీన్ని ముందుకు భవిష్యత్తులో కూడా ఎలా ఉండేటట్టు, వచ్చే సెంచురీలో ఎలా ఉండేటట్టు ఏం చేయాలో చర్చించేదే ఈ పత్రం అని చెప్తున్నారు. ఏకధ్రువ ప్రపంచమే అమెరికా లక్ష్యం. మరి ఇండియా లక్ష్యం ఏంటి? బహుళ ధ్రువ ప్రపంచం, మల్టీపోలార్ వరల్డ్. అందులో చైనా ఉండాలి, జపాన్ ఉండాలి, ఇండియా ఉండాలి, బ్రెజిల్ ఉండాలి, సౌత్ ఆఫ్రికా ఉండాలి, యూరోప్ ఉండాలి, రష్యా, ఇలా పవర్స్ ఉంటేనే ప్రపంచంలో శాంతి ఉంటుందని ఇండియా చెప్తుంది. అంటే అమెరికాకి వ్యతిరేకమే కదా. మరి మల్టీపోలార్ వరల్డ్ అంటే ఏకధ్రువ ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ భిన్న ధ్రువ ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇండియా పావులు కదిపింది. అందులో ఇండియాకి బాగుంటుంది. అందులో ఏం భాగంగా అమెరికా ఉన్న G7తో సంబంధాలు ఉన్నాయి, ఇక్కడ G20లో ఉన్నాం, తర్వాత అక్కడ G7 పార్ట్నర్షిప్కి వెళ్తున్నాం. కానీ ఇక్కడ మనం బ్రిక్స్ అనేది ఒకటి ఉంది, అమెరికా డాలర్ని, అమెరికా ఏకధ్రువ ప్రపంచాన్ని వ్యతిరేకించడానికి అనేది ఒకటి ఉండాలి. తర్వాత అక్కడ అన్ని దేశాలతో సంబంధాలు ఉంటేనే SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనం ఉన్నాం. అందులో రష్యా, అమెరికా భద్ర శత్రువులైన రష్యా, చైనాలు కూడా ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. ఏషియన్ నాటో అంటాం, అక్కడ ఇండియా ఉంది, అందులో ఇండియా సభ్య దేశం, గుర్తుపెట్టుకోవాలి. బహుళ ధ్రువ ప్రపంచం కోసం అమెరికాని వ్యతిరేకిస్తూ, తర్వాత అమెరికా బద్ధచిత్రుగా పరిగణిస్తున్న చైనా, రష్యాలతో మంచి సంబంధ బాంధవ్యాలు ఇండియా పెంపొందించుకుంటుంది. ఇండియా మల్టీ అలైన్మెంట్ అనే స్ట్రాటజీ మోడీ ఉపయోగిస్తున్నారు. నెహ్రూ టైం నుంచి ఉందనుకోండి, ఇప్పుడు కూడా ఉపయోగిస్తున్నారు. అదేంటి? ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధాలు ఉండాలి, ఎవరిని శత్రువు చేసుకోకూడదు అనే ఒక భావన ఇండియా చక్కగా అమలు జరుపుతుంది. అందులో భాగంగానే SCO, ఇటు బ్రిక్స్, ఇటు G7, ఈ నాటో దేశాలని, EU దేశాలతో అన్నింటితో సత్సంబంధాలు పెంపొందించుకుంటున్నాం. ఇక రెండోది ఏంటంటే సెల్ఫ్ డిఫెన్సు, అంటే తనకు తానే రక్షించుకునే విధంగా న్యూక్లియర్ డెక్ట్రెంట్, న్యూక్లియర్ పాలసీలు తయారు చేసుకుని, ఈ మిసైల్ టెక్నాలజీ, ఈవెన్ అమెరికా మీద కూడా యుద్ధం ప్రకటించగలిగే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ అమెరికా మన మీద దాడి చేస్తే దాన్ని కూడా ఎదుర్కొనే విధంగా సూర్య మిసైల్, అగ్ని 6 మిసైల్స్ని, తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్స్ని, అరిహంత, అరిఘాట్, అరిదమన్ అని, ఇప్పుడు రష్యా నుంచి తెచ్చుకుంటున్న అకులా 3 వరల్డ్ వైడ్ రేంజ్ ఉన్నదాన్ని, తర్వాత ప్రపంచంలో దేన్నైనా కొట్టగలిగే మిసైల్స్ని మనం తయారు చేసుకుని, న్యూక్లియర్ బాంబులు 200 దాకా తయారు చేసుకుని, ఇంకొక 500కి ప్లాన్ చేస్తూ, న్యూక్లియర్ టెక్నాలజీ అన్నిటిలో, తర్వాత టెక్నాలజికల్గా మాట్లాడేదాన్ని, తర్వాత ఇవన్నిటిలో ఇండియా అమెరికా మీద ఆధారపడకుండా, అమెరికాకి జూనియర్ పార్ట్నర్ అవ్వకుండా, అదేవిధంగా చైనాకి వ్యతిరేకంగా లేకుండా జాగ్రత్త పడుతుంది. తర్వాత అమెరికా ఉపయోగించుకున్న వ్యూహం ఏంటంటే, ఈ పత్రంలో ఇండియాని చైనాకి ఎగ్నెస్ట్గా వాడుకోవడం. అంటే చైనా తన చేతులకు మట్టి అంటకుండానే ఇండియా లాంటి ఇంకొక పవర్ను ఉపయోగించి చైనాని అడ్డుకోవడం, ఏషియా ఖండంలోనే తన పవర్ని రక్షించుకోవడం అనేది ఇక్కడ నర్మ గర్భంగా చెప్పేస్తుంది బహిరంగంగా. మరి ఇండియా ఏం చేయాలి? చైనాకి ఎగ్నెస్ట్గా ఇండియా ఉపయోగపడదు అని అమెరికాకు ఉపదేశం ఇస్తున్నాం. అందుకనే మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ టియాంజిన్ వెళ్ళి చైనాతో సత్సంబంధాలు ఉండి, చైనాతో బార్డర్ ప్రాబ్లం మనం చేసుకుంటూ, ట్రేడ్ రిలేషన్ పెట్టుకుంటూ ఉంటూనే మనకి నైబరింగ్ హుడ్లో ఇరుగు పొరుగా ఎలా ఉండాలో అలా ఉంటున్నాం ఏషియా డామినెన్స్ కోసం. అదే సమయంలో అమెరికాతో ఉంటున్నాం. అందుకనే క్వాడ్ని అది ఎలా చూసినా మనం మాత్రం సెక్యూరిటీ కింద చూడడంలో యాంటీ చైనా కింద, అది ట్రేడు, టెక్నాలజికల్ కోఆపరేషన్ అనే చైనాకి చెప్తున్నాం.
చైనాకి దూరం అవడంలో చైనాకి ఎప్పటికప్పుడు చెప్తున్నాం, అమెరికా మమ్మల్ని మీకు ఎగ్నెస్ట్గా వాడుకున్నా మేము అలా చెయ్యం, మనం జాగ్రత్తగా ఉందామని చైనాతో ఇండియాతో ఒక అద్భుతమైన సంబంధాలు పెంచుకుని అక్కడ అమెరికా యొక్క స్ట్రాటజీని అణుస్తుంది ఇండియా. ఇది మరి ఇంకా ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని ఇండియా ఈ విషయంలో ఏంటంటే అమెరికా అక్కడ సాఫ్ట్ పవర్ అనేది ఉపయోగిస్తుంది. మన ఇండియా కూడా అనేది ఒక గ్లోబల్ ప్లేయర్ అండి. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, మా యాంగ్యూస్ మాడిసన్ శశి తరూర్లో ఒకటి చెప్తారు. యాంగ్యూస్ మాడిసన్ ఆయన ఒక నీతి ఏంటంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ఈ బ్రిటిష్ వాడు వచ్చేంత వరకు ప్రపంచంలో 30% జాతీయ సంపద ఇండియాలో ఉంది, జీడిపి. అలాంటి దేశం, ప్రపంచ సంస్కృతిని శాసించిన దేశం ఇండియా. మరి అమెరికా చెప్తున్న సాఫ్ట్ పవర్ కంటే భారత సాఫ్ట్ పవర్ ఎక్కువ కదా. మరి ఏం చేయాలంటే ఇండియా సాఫ్ట్ పవర్ని పెంచుకోవాలి. మన సినిమాలు, మన యోగా, మన డైట్ ప్రపంచాన్ని ఏలాలి. మిలిటరీ కాదండి, సంస్కృతి ఏలుతుంది. ఈ పత్రంలో అమెరికా సీక్రెట్ బయట పెట్టింది. అమెరికా మిలిటరీ పరంగా, ఆర్థిక పరంగా ప్రపంచాన్ని రూల్ చేస్తుంది అనుకుంటారు, తప్పది. అమెరికా దానికంటే ముందు తన సాఫ్ట్ పవరు, తన యొక్క ఇంటర్నెట్ అని, ఈ సోషల్ మీడియా కంపెనీస్, వాట్సాప్, CNN అని ఇలాంటి సాఫ్ట్ పవర్తో, ఫుడ్ అని సాఫ్ట్ పవర్తో ప్రపంచాన్ని వెళ్తూ వెస్టర్నైజేషన్ ద్వారా గుప్పిట్లో పెట్టుకుంటుంది. అందుకనే ఇండియాలో ఎవరిని ఏ స్టూడెంట్ చైనాలో కానీ ప్రపంచంలో ఏ దేశంలో కానీ స్టూడెంట్ని అడిగితే అమెరికా వెళ్ళాలి అంటారు. అమెరికా ఫుడ్, ఎందుకంటే మన మైండ్ మనకు తెలియకుండానే అమెరికా నోడు కంట్రోల్ చేస్తాడు ఆ సోషల్ మీడియా ద్వారా. చూడండి, ఎవరు ఫోన్ ఉపయోగించినా వాట్సాప్, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఇవి ఎవరివి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి, వాళ్ళ శాటిలైట్లు. కాబట్టి యుఎస్ మనస్తత్వం మనకు ఉంటుంది. ఆ విధంగా మనల్ని కంట్రోల్ చేస్తుంది, ఆ విధంగా దేశాన్ని, నాయకులనే కంట్రోల్ చేస్తుంది. దానికి ఒక ఉదాహరణ చెప్తానండి. భారతదేశంలో వందే మాతరం కోసం చర్చ జరిగింది భారత పార్లమెంట్లో. కానీ అక్కడ ఉన్న ఎంపీలందరూ దేని నుంచి ప్రసంగిస్తున్నారండి? ఆ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గూగుల్లో లేదా ChatGPTలు మనం వందే మాతరం కోసం మ్యాటర్ పెడితే, వాడు ఉద్దేశంతో మ్యాటర్ పెడితే ఆ మ్యాటర్ పార్లమెంట్లో చదువుతున్నారంటే ఎంత ఘోరం అండి. ఎందుకంటే ఒరిజినల్గా ఆనందమాట నోవెల్ వీళ్ళు చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వస్తారో ఉంటారు ఒకళ్ళిద్దరు, మిగిలిన వాళ్ళందరూ నీ ChatGPT వీళ్ళు చదివిన వాళ్ళే. కాబట్టి అమెరికా ఓడే మన పార్లమెంట్లో ఏం చర్చ జరగాలో చెప్పేస్తున్నాడండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను అనమాట. ఎంపీలందరూ వెంటనే మొబైల్లో చూసేది వాడు ChatGPTలు, వాడు ఏ మ్యాటర్ పెడితే వాడు ఏ ఉద్దేశంతో. ఇప్పటికీ మొకాలే బ్రిటిషోడు మనస్తత్వంతోనే మనం ఉన్నామని చెప్పడానికి ఇది అంటారు కలోనియల్ హ్యాంగ్ ఓవర్ అంటాం. ఎంతటి దౌర్భాగ్యమైన స్థితితో చూడండి. అందుకనే ఇండియా తన ఓన్గానే సోషల్ మీడియాని డెవలప్ చేసుకోవాలి. ప్రపంచాన్ని శాసించేలాగా మన కల్చర్ చాలా గొప్పది. ఏదో నేను భారతీయుడిని గొప్పని చెప్పడంలే, అరిస్టాటిల్, మ్యాక్స్ ముల్లర్ చెప్పింది నేను చెప్తున్నా. ప్రపంచానికి మొట్టమొదటి బుక్ ఇండియాలో వచ్చింది ఋగ్వేదం. మొట్టమొదటి అక్షరబద్ధం చేసాం, మొట్టమొదటి లిపి రాసిన మొట్టమొదటి వ్యవసాయం నేర్పిన దేశాలు. ఇలాంటి దేశం గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచానికి ఇంకా చెప్పే స్థితిలో లేదా? ఏ చెప్తే మనం వినాలా? మన సాఫ్ట్ పవర్ని ఉద్దేశించండి. ఇప్పుడు ఇది ఇండియా రెచ్చిపోతుంది. ఏ విధంగా బాగా చెప్తుందంటే మన యోగా, గాంధీ ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్కి మించింది ఉందండి. వాళ్ళ అమెరికా నీగ్రోల్ని విముక్తం చేసింది గాంధీ అనే ఐడియాలజీ. మార్టిన్ లూథర్ కింగ్ ద్వారా, ఒబామా చెప్తారు, అందరూ చెప్తారు. మరి ఆ సాఫ్ట్వేర్ మనం ఉద్దేశం చేసుకోవాలి. ఇంకా మనం చాలా చేయాలి. మనం అసెప్టివ్నెస్ అంటారు. అంటే అక్కడ చైనా లాగా ప్రపంచంలో మనం పీస్ఫుల్, అహింసని, అసెప్టివ్నెస్ ఉపయోగించాలన్నమాట. ప్రపంచాన్ని రూల్ చేసేది ప్రేమభావం అని చెప్పేది భారత సంస్కృతి. ఆ విధంగా ప్రపంచాన్ని 2-3 వేల సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఏలిన దేశం భారతదేశం. ప్రేమభావంతో. అమెరికా ఏం చెప్తుంది? ఫోర్స్ ద్వారా వెళ్దామని చెప్తుంది. బట్ ఎవరు ముఖ్యం? ఇండియా ముఖ్యం. అందుకని ఇండియా గ్రోత్ అవుతుంటే అందరికీ భాగ్యంగా ఉంది. చైనాకి, రష్యాకి, అమెరికాకి అందరికీ దగ్గర అవ్వగలిగిన దేశం ప్రపంచంలో ఒక భారతదేశం. దీన్ని ఉద్ధరించుకోవాలి మోడీ. అందుకనే విశ్వగురు అనే బాగుంది. మరి విశ్వగురు పాలసీల విధంగా చేసినప్పుడే అది అమెరికాని మనం అడ్డుకొని మనం కూడా అమెరికాని అధిగమించి ప్రపంచంలో సూపర్ పవర్ అవుదాం. కానీ సూపర్ పవర్ అయ్యేది అమెరికా ప్రపంచాన్ని ఫోర్స్ ద్వారా, కత్తుల ద్వారా సాధించడం కాదు. ప్రపంచాన్ని మానవ కళ్యాణం వైపు, ప్రపంచాన్ని శాంతి వైపు, ప్రేమభావంతో రూల్ చేయడానికి. అది శాశ్వతంగా ఉండాలని భారతదేశం చెప్పగలగాలి. ఎంజీరావు గారు, భారత్ను అమెరికా శత్రు దేశంగానే శత్రువుగానే పరిగణిస్తోంది. అండ్ వాడుకుని తొక్కేసే విధానాన్నే ప్రయోగించబోతోంది భారత్ మీద. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ డాక్యుమెంట్ బయటపడ్డ నేపథ్యంలో అమెరికాతో భారత్ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి భవిష్యత్తులో? వెల్, బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. ఏంటంటే ఇప్పుడు ఈ పత్రం, నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనే పత్రం బహిర్గతం అయిన తర్వాత ప్రస్తుత వాస్తవ స్థితిని, అమెరికా విధించిన టారిఫ్, మోదీ అడ్డంగా తిరగడం, మోడీకి ఈ డీల్స్ వెళ్ళిపోవడం వల్ల భవిష్యత్తు సంబంధాలు ఎలా ఉండబోతుంది? అమెరికా భారత భవిష్యత్తు సంబంధాల కోసం చర్చించవలసి వస్తే ఇండియా పసిగట్టింది.
అమెరికా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఇంకో 3 సంవత్సరాల పదవిలో ఉండబోయే డొనాల్డ్ ట్రంప్ యొక్క మనస్తత్వాన్ని పసిగట్టింది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిన తర్వాత కూడా ఏమీ మారదండి, అమెరికా మనస్తత్వం అలాగే ఉంటుంది, డామినెంట్ మనస్తత్వం. మరి భారత్ అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయంటే ఒకటేనండి, భారత్ అమెరికాని ఫ్రెండ్లీగానే గుర్తిస్తుంది, అమెరికా కూడా ఇండియాని ఫ్రెండ్లీగానే గుర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ చైనాకి ఎగ్నెస్ట్గా వాడుకోవడం, తన అవసరాలకు వాడుకోవడం. భారత్ కూడా చక్కగా గ్రహించింది, అమెరికా అవసరాలకు ఉపయోగించుకుంటుంది, ఒక దేశాన్ని తర్వాత నాశనం చేసేస్తుందని భారత్కు బాగా అవగతమైంది. ఇందిరాగాంధీ నుంచి ముందు నుంచే అవగతమైంది, నెహ్రూ నుండి చాలా జాగ్రత్తగా అవగతం చేసుకుంది. కాబట్టి భారత్ అమెరికాలు ఫ్రెండ్లీగా ఉంటాయి, గొప్ప ఫ్రెండ్స్గా ఉంటాయి, కానీ నమ్మకం లేని ఫ్రెండ్స్గా. అంటే కాపురం చేస్తాయి, భార్యాభర్తలు కాపురం చేస్తూ ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సంబంధాలు ఉండవన్నమాట, విడాకులు అయితే ఇచ్చుకోరన్నమాట, అలాగ ఉంటుంది. భారత్ అమెరికాలు మిత్ర దేశాలు, గొప్ప మిత్ర దేశాలు, వ్యూహాత్మకమైన సంబంధాలు, స్ట్రాటజిక్ రిలేషన్స్ ఉంటే అన్ని ఫీల్డ్లో, ఏదో ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఇది శాస్త్ర సాంకేతిక రంగాలు అన్ని ఫీల్డ్స్లో సంబంధాలు ఉంటాయి ట్రేడ్ రిలేషన్తో. కానీ నమ్మకం ఉండదు. ఇండియా అమెరికాని నమ్మదు, అమెరికా ఇండియాని శత్రువుగానే చూస్తుంది, ఎందుకంటే తనకు డామినేట్ చేయబోతుందని. కాబట్టి నమ్మకం లేని మంచి ఫ్రెండ్స్గా ఉండిపోతాయి. కాబట్టి ఈ ఫ్రెండ్స్ అనేది శాశ్వతం కాదు. ఎందుకంటే 2047 నాటికి ఇండియా సూపర్ పవర్ అవ్వాలి, వికసిత్ భారత్ అవ్వాలి, $40-30 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి. మరి అమెరికా ఈ పత్రంలో ఏం చెప్తుంది, ట్రంప్ ఇప్పుడున్న ప్రస్తుతం $30 ట్రిలియన్ ఎకానమీ నుంచి 2040 నాటికి 40 ట్రిలియన్ వెళ్ళాలని అది పెట్టుకుంది. మరి ఇండియా అడ్డమే కదండి, ఇండియా కూడా $40 ట్రిలియన్ అంటే అమెరికాని మించిపోతున్నాం. అమెరికాని దాటి ఏ దేశం కూడా వెళ్ళకూడదు అంటుంది, ఇండియా శత్రువుగా ఉంది. కాకపోతే అమెరికా అవసరం మనకుంది, ఇండియా అవసరం అమెరికాకు ఉంది, కాబట్టి ఫ్రెండ్షిప్ చేస్తారు అవసరాల కోసమే, అంతేకాని నమ్మకం మీద ఆడినప్పుడు ఫ్రెండ్షిప్ చెయ్యరు, గుర్తుపెట్టుకోవాలి. చైనాకి ఎగ్నెస్ట్గా ఇండియాని అది శక్తివంతం చేస్తుంది కొంతవరకు, చైనాకి ఎగ్నెస్ట్గా ఉండడానికి ట్రేడ్ రిలేషన్ పెట్టుకుంటుంది, కమర్షియల్ రిలేషన్ పెట్టుకుంటుంది. తర్వాత మన మార్కెట్, మన మ్యాన్ పవర్ను ఉపయోగించుకునే విధంగా అది ఇన్వెస్ట్మెంట్లు, మన వస్తువులు అమ్ముకునే ఒక దేశంగా చూస్తాయి. మన ఇండియా కూడా ఏం చేస్తుంది, ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ టెక్నాలజీ తెచ్చుకుంటుంది, చైనాకి ఎగ్నెస్ట్గా ఉండే, చైనాకి శత్రువుగా మారకుండానే. అదేవిధంగా అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేస్తూ అమెరికా మార్కెట్ మనం ఉపయోగించాం గ్లోబలైజేషన్లో, అంతవరకే. కానీ ఇండియా అమెరికాకి వ్యతిరేకంగా బ్రిక్స్ కరెన్సీ స్లోగా తెస్తూనే ఉంటుంది, వేరే దేశాలతో సంబంధాలు పెంచుకుంటుంది. అమెరికా కోరుకోకపోయినా భారత్ ఎస్సీఓ, రష్యా, చైనాలతో సంబంధాలు పెంపొందించుకుంటుంది, తనకు తాను అమెరికాని మించిన ఆయుధాలు తయారు చేసే విధంగా తయారు చేసుకుంటుంది. అమెరికా ఏంటిది, ఇండియాను కూడా ఇంకా ఎదగకుండా ఇండియాని ఆపుతూనే ఇండియాతో మిత్రత్వం చేసుకుంటుంది. అందువల్ల ఈ సంబంధాలు ఎలా ఉంటాయంటే, ఇంకా నేను ముందు చెప్పినట్టు ఏదో ఫ్రెండ్షిప్ ఉంటుంది, నమ్మకం లేని ఫ్రెండ్, కాపురం చేస్తూ ఉంటారు కానీ ఎటువంటి సంబంధాలు ఉండవు, విడాకులు ఇచ్చుకోరు అంతే. ఈ విధంగా శత్రువులని ప్రకటించుకోరు, అలా అని మిత్రులని ప్రకటించుకుంటారు కానీ మిత్రత్వం మాత్రం ఉండదు. ఇది యుఎస్. అంటే ఇండియా అమెరికాని నమ్మకూడదు, చాలా జాగ్రత్తగా ఉండకూడదు, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా అంటే పక్కలో బల్లెం లాంటిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఒకటి ఉంటుంది అనమాట మన ఇండియాలో సామెత, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడని. అది ఫ్రెండ్లీగా ఉండి మన ఇంట్లోకి వస్తుంది కానీ మనకు చాలా డేంజరస్. కాబట్టి భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. భారత్ని బాల్కనైజేషన్ అనే ఒక పదం ఉంటుందండి దౌత్య విధానంలో. ఇండియాని ముక్కలు చేయాలి, తనకంటే మించిపోకూడదని అమెరికా కోరుకుంటూ ఉంటుంది. అందుకే పాకిస్తాన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది, బంగ్లాదేశ్ని ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అమెరికా చేసే ప్రతి అడుగులో అనుమానాస్పదంగానే ఇండియా చూడాలి. అప్పుడే ఇండియా తన అస్తిత్వాన్ని నిలుపుకుని ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వగలదు. మనకి శత్రువు చైనా కాదండి, అమెరికా కూడా శత్రువే. ఈ విధంగా ఇండియా ఉండాలి. అమెరికా ఎలా ఉంటుంది, మనల్ని మించిపోయే ఒక శక్తి సామర్థ్యం ఉన్న ఒక పొటెన్షియల్ కంట్రీ ఇండియా. కాబట్టి దాన్ని అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తూ ఉంటుంది. చూడండి ఎంత టైట్ రోప్ అంటారు చూడండి, ఒక పెద్ద ఒక ఇరుకైన రూట్లో ఒక పైన ఒక తాడు మీద నడవాలన్నమాట యుఎస్తో సంబంధాలంటే ఎంత డేంజర్ చూడండి, ఎంత బ్యాలెన్సింగ్గా ఉండాలి. ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ ది ఇండియన్ ఫారిన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్తాను నేను. భారత ప్రభుత్వానికి, అది ఏ ప్రభుత్వం, మోడీ ఉన్నా ఎవరున్నా కానీ, ఒక పెద్ద గణం అమెరికాతో సంబంధాలు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం, భవిష్యత్తు సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి. ఎంజీ రావు గారు, అమెరికాకు ఉన్న నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ లాంటి ఒక వ్యూహం భారత్కి కూడా ఉండాలా? ఉంటే ఆ వ్యూహం ఎలా ఉండాలి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, భారత జాతీయ అమెరికా జాతీయ భద్రతా వ్యూహం అనే పత్రాన్ని చదివితే, చాలా జాగ్రత్తగా చదివితే, ఈవెన్ విశ్లేషకులకి పెద్ద మేధావులు కూడా ఒకటి వస్తుంది, ఇలాంటి పత్రం భారతదేశానికి ఎందుకు లేదు, అసలు భారత్ ఎందుకు తయారు చేసుకోవడంలా. ఇలాంటి పత్రం చైనాకు ఒకటి ఉందండి. చైనా పీపుల్స్ కాంగ్రెసు
చైనా ప్రతి 5 సంవత్సరాలకు ఒక రిపోర్ట్ తయారు చేసుకుంటుంది. ఆ వ్యూహం ప్రకారం చైనా పెద్దదైపోయింది, అమెరికాని ఎదిగమిస్తుంది. మరి ఇండియాకి ఎందుకు ఉండకూడదు? ఇండియా అది అమెరికాకి చైనాకు ఉన్నట్టు జాతీయ భద్రతా వ్యూహం ఇండియాకి ఎందుకు ఉండకూడదు? చాలా దారుణమైన విషయం. భారత పార్లమెంట్లో ఏదో వందే మాతరాన్ని పొగుడుకోవాల్సింది వందే మాతరాన్ని తిడుతూ, ఒకరికొకరు తిడుతూ, మతాల పరంగా కాదండి. భారత పార్లమెంట్లో చైనా పీపుల్స్ కాంగ్రెస్లో ఉన్నట్టు అమెరికన్ కాంగ్రెస్లో లేగా భారత జాతీయ భద్రతా వ్యూహాన్ని ఎందుకు తయారు చేసుకోవడంలో ఇది బిగ్ క్వశ్చన్ అండి. చాలా పెద్ద విషయం అండి ఇది. భారతదేశం ఎదిగేదానికి ఒక వ్యూహం లేకుండా ఎక్కడా గెలవలేం. అది యుద్ధమైన, ఆర్థిక రంగమైన, సాంస్కృతిక రంగమైన ఎక్కడ గెలవలేం. మరి భారతదేశానికి ఒక జాతీయ భద్రతా వ్యూహం అనేది ఒకటి ఉండాలి. భారతదేశాన్ని ఆర్థికంగా శక్తివంతం ఎలా చేయాలి, ప్రపంచంలో ఎలా నిలపాలి, వికసిత్ భారత్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ జాతీయ భద్రతా వ్యూహాన్ని తయారు చేయాలి అనుకుంటారన్నమాట. ఎందుకు లేదు? వికసిత్ భారత్ అన్నారు కదా మోడీ గారు. అంటే ఆర్థిక రంగంలో పత్రం ఉంటుంది, భద్రతా పరంగా ఓ పత్రం ఉంటుంది, ఇంకో పత్రం ఒకటి ఉంటుంది. ఒక పాకిస్తాన్ పహల్గాం దాడి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి మొత్తం ఎంటైర్ 145 కోట్ల మంది మొత్తం భారత శక్తినంతా పాకిస్తాన్ మీద దృష్టి కేంద్రీకరించాం. చైనా ఎదుగుతుంది అంటే భద్రతా వ్యూహం లేదు. అదే అమెరికా ఏం చేస్తుందండి? తన పశ్చిమ హెమిస్ఫియర్లో, వెస్టర్న్ హెమిస్ఫియర్ పశ్చిమార్ధ గోళంలోనే ఆ వ్యూహంలో ఒక్క డామినెంట్ దేశం ఉండకూడదని మాట్లాడుతుంది. అంటే బ్రెజిల్ అయినా వెనుజులా అయినా తొక్కేయాలి, కెనడా అయినా మెక్సికో, అమెరికా చెప్పినట్టు ఆ 2 ఖండాలు ఉండాలి. కాబట్టి ఆ పత్రంలో ట్రంప్ చెప్తున్నారు, మన బోర్డర్లో మన కోసం వ్యతిరేకంగా మాట్లాడేవారు లేరు. వెస్టర్న్ హెమిస్ఫియర్లో మన్రో డాక్ట్రిన్ మళ్ళీ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఈ పశ్చిమార్ధ గోళంలో ఏ పవరు బయటోళ్ళు రాలేరు, ఇక్కడ ఉన్నవాడు ఎవడు ఈ అమెరికాని వ్యతిరేకించలేరు. కాబట్టి అమెరికా ప్రపంచాన్ని ఏలుతుందని మాట్లాడుతున్నారు. మన్రో డాక్టర్ మళ్ళీ మాట్లాడుతున్నాడు. వెనిజులా మీద అటాక్ చేస్తున్నారు, బ్రెజిల్ని వ్యతిరేకిస్తున్నాడు ఆయన. అవసరమైతే అర్జెంటీనాలో సంక్షోభం తెస్తారు, కెనడాను నొక్కేస్తారు, మెక్సికోని నొక్కుతారు కదండి. మరి ఇండియా ఇలాంటి భద్రతా వ్యూహం ఉంటే ఈ సౌత్ ఏషియాలో, దక్షిణాసియాలో బంగ్లాదేశే మనల్ని డామినేట్ చేస్తుంది. శ్రీలంక చైనాని తీసుకొస్తుంది. ఆఫ్టర్లో ఒక చిన్న కంట్రీ మాల్దీవులు చైనాని అక్కడ ఇన్వైట్ చేస్తారు. చైనాకి బేస్ ఇస్తారు, ఎయిర్ బేస్ ఇస్తారు, లేకపోతే నేవల్ బేస్ ఇస్తారు. పాకిస్తాన్కి న్యూక్లియర్ బాంబులు ఇస్తారు. అంటే భారతదేశం తన చుట్టూ ఉన్న చిన్ని దేశాలైన ఈ నేపాల్ లాంటి చిన్ని దేశాలని, ఆఫ్టర్ మాల్దీవ్ అయిన చిన్న దేశాలే భారత్కి వ్యతిరేకంగా మన శత్రువులు తెస్తుంది. మరి జాతీయ భద్రతా వ్యూహం ఎలా ఉండాలంటే సౌత్ ఏషియాలో ఇండియాను కాదని ఏ పవరు రాకూడదు. ఇండియాని కాదని ఏ పవరు, ఏ దేశం కూడా అడ్డగించిన విధంగా ఉంటేనే మనకు భద్రత ఉంటుంది. అది మనం తయారు చేసుకోలేకపోయాం అక్కడ యుఎస్ లాగా. చైనా కూడా తన చుట్టూరు ఎవరు వ్యతిరేకించకూడదని ఇప్పుడు మాట్లాడుతుంది. సౌత్ చైనా సీ ఇన్నిట్లో మనకి లేదు. కాబట్టి చైనాకు ఉంది, అమెరికాకు ఉంది. ఇది మనం తయారు చేసుకోవాలి. చాలా పెద్ద లోటు. లేకపోతే ఆఫ్టర్ చిన్న మాల్దీవుల కోసం మనం గిలగలా కొట్టుకోవాల్సిన పరిస్థితి. శ్రీలంక హమ్మొండంట పోర్టు చైనాకు వస్తే చైనా యువాంగ్ వ్యాన్ అనే ఒక స్పైయింగ్ షిప్ అక్కడ ఉండి ఈరోజు మనం ఏ మిసైల్ ప్రయోగిస్తున్నామో చూస్తున్నారు. ఎంతటి దారుణమైన పరిస్థితి అండి. కాబట్టి ఇండియన్ ఓషన్ అనేది మనది. ఈ జోన్లోకి ఎవ్వరూ రాకుండా మనం కాపాడుకోవాలి. లేకపోతే బ్రిటిష్ వాడు వచ్చి మనల్ని ఏళ్తారు. సో ఇలాంటి జాతీయ భద్రతా వ్యూహం మనకు కావాలి. ఆర్థిక పరంగా ప్రపంచంలో సూపర్ పవర్ అయ్యేటట్టు భారత కరెన్సీ వీటి పరంగా ఎలా ఉండాలో చూడాలి. మనకున్న బిగ్గెస్ట్ అసెట్ ప్రపంచంలో అత్యధిక కార్మిక జనాభా ఉంది. అమెరికా, జపాను, యూరోపులు కింద పడుతున్నాయి. చైనా కూడా వృద్ధ చైనా అయిపోతుంది. రష్యాకి లేరు, 1,00,000 మంది మనం ఇవ్వాలి. ఇజ్రాయెల్కి 1,00,000 మందిని ఇవ్వాలి. జపాన్కి మనం పంపించాలి. నార్వే, స్వీడన్కి మనం వర్క్ ఫోర్స్ ఇవ్వాలి. అమెరికాకి వర్క్ ఫోర్స్, టెక్నాలజికల్ ఫోర్స్ ఇస్తున్నాం. ప్రపంచాన్ని రూల్ చేసే కెపాసిటీ మన డెమోగ్రాఫిక్ డివిడెండ్. దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఆయుధాన్ని ఉపయోగించి జాతీయ భద్రతా వ్యూహాన్ని తయారు చేయాలి. ఇక రెండోది ఏంటంటే భారత్ మార్కెట్ సెకండ్, థర్డ్ లార్జెస్ట్ మిడిల్ క్లాస్ మార్కెట్ ప్రపంచంలో పెద్దదవబోతుంది. దాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఎవడైనా మన దగ్గరకు వచ్చి వస్తువులు అమ్ముకోవాల్సిందే. ఎలా మస్క్ అయినా, ఈ నివిదా కంపెనీ అయినా, ఎవరైనా. మరి దాన్ని ఆయుధంగా వాడుకోవాలి. ట్రంప్ మన మార్కెట్ కావాలి. దాన్ని ఆయుధంగా వాడుకోలేకపోతున్నాం, బేరాలు చేయలేకపోతున్నాం. అది మన యొక్క తప్పు అవుతుంది. చైనా అక్కడ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో. ఈ రోజు కూడా చైనా నుంచి 50% ఇంపోర్ట్స్ అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఎంతటి దారుణమైన పరిస్థితి. డాలరు, యువాను, ఈ ఎక్స్చేంజ్ రేట్ చూస్తే ఎకనామిక్లోకి వెళ్తే మనం సరిగ్గా ఉపయోగించుకోవడం. మన ద్రవ్య విధానం తప్పు ఉంది. ఒక నిర్మలా సీతారామన్ గారు ఒక టీచర్ వెళ్ళి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఏంటండి? మన మన్మోహన్ సింగ్ లా ఒక ఫైనాన్స్ మినిస్టర్ పెట్టలేరా? ఎంతటి దారుణం. ఎస్ జయశంకర్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు, నేను అంటున్నాను కాదండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ట్రంప్కి వ్యతిరేకంగా ఒక ఫారిన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు ట్రంప్ని హర్ట్ చేస్తూ మాట్లాడకూడదు. చెయ్యాల్సిన పనిని జాగ్రత్తగా నవ్వుతూనే చేసేవాళ్లే ఫారిన్ మినిస్టరు. కానీ అది జరిగిందా? ట్రంప్ని హర్ట్ చేయడం ఎందుకు? మూర్ఖుని కెలుక్కోవడం. మూర్ఖుడు మనం కెలుక్కూడదు.
ఎకనామిక్ పాలసీలో రూపీ ఎక్స్చేంజ్ రేట్ ఇవన్నీ అంటే మనం చాలా హైలీ ప్రొఫెషనల్స్ అక్కడ ఉండాలి. ప్రొఫెషనల్స్ అంటే గొప్ప పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ తెచ్చినట్టు చాలా గొప్ప గొప్ప వాళ్ళు కావాలి. నేషనల్ సెక్యూరిటీ ఒక వ్యూహం అంటే ఆర్థిక విధానం, సెక్యూరిటీ విధానం, ప్రజాస్వామ్య విధానం, రాజకీయ విధానం ఇవన్నీ ఏంటంటే విడివిడిగా ఉన్నా ఇవన్నిటినీ కలిపి భారతదేశానికి ఒక వ్యూహాత్మకమైన పత్రం చేసి వికసిత్ భారత్ 2000 మోడీ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వికసిత్ భారత్ 2047కి డెవలప్డ్ కంట్రీ. మరి ఆ వ్యూహం ప్రాక్టికల్గా ఉందంటే ఇప్పటికీ 8% గ్రోత్, 7% గ్రోత్ రేటు, 10% గ్రోత్ రేట్ లేకుండా ఎలా వికసిత్ భారత్ అవుతుందండి? గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్తోనే మన ఎంటైర్ సెక్యూరిటీ దాని మీద వెళ్ళిపోతే ఇండియన్ ఆర్మీ, ఇండియా మీడియా, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అందరూ పాకిస్తాన్ సెంట్రిక్గా మాట్లాడతారు. చాలా తప్పు. ప్రపంచం దృష్టితో మనం మాట్లాడాలి. నేను చెప్పింది చాలా ఎవరిని ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ దృష్టితో చెప్పడం లేదండి. ఆఫ్టర్ ఆల్ పాకిస్తాన్ సెంట్రిక్గా మన ఎంటైర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. చాలా తప్పు. మన ట్రాప్లో పడేస్తున్నారు. చైనా తర్వాత అమెరికాలు మన ట్రాప్లో ఇచ్చి పాకిస్తాన్ ట్రాప్లో పడేశారు. ఆఫ్టర్ పాకిస్తాన్ సర్వనాశనం చేసి 5 ముక్కలైన చేసి మన సెక్యూరిటీ ఎస్టాబ్లిష్, మనకు రైట్ అది, సావరిన్ రైట్ అది, మన సార్వభౌమత్వాన్ని సెక్యూరిటీని రక్షించుకునే అంతర్జాతీయ చట్టాలు ధర్మబద్ధం కూడా. మరి దాన్ని అలా తొక్కి మనం పైకి వెళ్ళి ప్రపంచం మీద దృష్టి పెట్టడం మానేసి పాకిస్తాన్ సెంట్రిక్గా మాట్లాడడం ఎంతటి తప్పండి. ఈ విధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జాతీయ భద్రతా వ్యూహం అనే ఒక పత్రం ద్వారా మనం ఎన్నో గుణపాఠాలు నేర్చుకుని భారతదేశానికి కూడా చైనా, ఇటు రష్యాకి, యూరోపియన్ యూనియన్కి, అమెరికాకు ఉన్నట్టు మనం కూడా ఒక జాతీయ భద్రతా వ్యూహం అనే ఒక పత్రాన్ని చక్కగా భారత పార్లమెంట్లో అపోజిషన్ అందరూ కూర్చుని ఒక పత్రాన్ని తయారు చేసుకుని ప్రపంచానికి మనం మెసేజ్ ఏ రోజు ఇస్తాం అనేది ఈ పత్రాన్ని పదం చదివిన తర్వాత నాకు అనిపించింది, మీకు చెప్తున్నానండి. ఇది ఉంటేనే భారతదేశం వికసిత్ భారత్ అవుతుంది. ప్రస్తుతం వికసిత్ భారత్ మోడీ గారు అనే విశ్వగురు వికసిత్ భారత్ అనేది ప్రాక్టికల్గా లేదు. ఉంటే ఈ 7% గ్రోత్ రేట్తోనే మోడీ గారు బయటకు వచ్చి వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, వరల్డ్స్ లార్జెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, తిరుగులేని దేశం, పాకిస్తాన్ తొక్కేస్తాం, చైనాని ఆపేస్తాం, ఇది కాదండి. 10% గ్రోత్ రేట్ ఎప్పుడు వెళ్తుందో మాట్లాడాలి. సమ్మిళిత అభివృద్ధి ఎప్పుడు వెళ్తుందో మాట్లాడాలి. ప్రపంచంలో అమెరికాని అన్ని కొట్టే మిసైల్స్ని ప్రయోగించాలి. ఈరోజు అగ్ని తయారైనా, అగ్ని 6 సూర్య మిసైల్ తయారు చేయనా దాన్ని ప్రయోగించడానికి కొంచెం వెనక ముందు ఆడుతున్నాం. ఎందుకు లేదు ధైర్యం? వెనక ముందు ఆడుకోవాలి. పాకిస్తాన్ సెంట్రిక్ కాదు, పాకిస్తాన్ డైరెక్ట్గా అక్కడ బెలుచిస్తాను సపోర్ట్ చేయగలగాలి. అవసరమైతే చైనా వచ్చి అరుణాచల్ ప్రదేశ్ అడుగుతుంటే మనం టిబెట్ని మనం గుర్తించకుండా ఆపాలి. అంత అసెప్టివ్నెస్ అనేది ఈరోజు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఉంటేనే ఇండియా సూపర్ పవర్ అవుతుంది. అంతేగాని నక్కికి మక్కి ఇలా చేస్తే అవదు. జాతీయ భద్రతా వ్యూహం భారతదేశానికి రావాలి. ఇలాంటి భారత పార్లమెంట్లో చర్చించాలి. చాలా బాగా ఆలోచిస్తే అవగతమయ్యే విషయాలు ఇవ్వండి.